దుర్వాస మహామునికి మా నమస్కారములు. ఇంద్ర, మాకు విష్ణుమూర్తి అభిమానంతో ఇచ్చిన ఈ హారమును నీకు కానుకగా ఇస్తున్నాను. ఈ హారమును ఆ భగవత్ ప్రసాదముగా స్వీకరింపుము. ధన్యవాదములు స్వామి. ఈ హారములోని పుష్పములకు ఉన్న తొమ్మిదలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, నా చెవిలో రొద చేస్తున్నాయి. ఈ హారమును తీసివేస్తాను. ఓరి ఇంద్ర, నేను నీకు ఇచ్చిన భగవత్ ప్రసాదమును అహంకారంతో నీ ఐరావతముకు వేశావు. ఎంత అవమానము మాకు! మీ దేవతల శక్తులు ఐశ్వర్యము చూసుకునే కదా నీకు ఈ అహంకారము. తక్షణమే మీ దేవతల సమస్త శక్తులు ఐశ్వర్యమును కోల్పోదురు. ఇదే ఈ దూర్వాసుని శాపము. నన్ను క్షమించండి ఆచార్య. ఇంద్రదేవ, రాక్షసు గురువు శుక్రాచార్యుని మృత సంజీవని వరముతో ఆ రాక్షసులు మహాబలవంతులయ్యారట. మనపై యుద్ధానికి వస్తున్నారు. దుర్వాస మహాముని శాపం వల్ల మన దేవతలము ఐశ్వర్యము శక్తి అన్నీ కోల్పోయాము. అయితే ఇక ఆ రాక్షసుల చేతుల్లో మనం ఎప్పటికీ పరాజయం పొందవలసిందేనా? మనమందరము కలిసి ఆ ఆపద్ బాంధవుడు విష్ణువు వద్దకు వెళ్ళి రక్షించమని ప్రార్థిద్దాము. పదండి. సరే ఇంద్రదేవా. ప్రణామములు మాత. ప్రణామములు విష్ణుదేవ. ప్రణామములు మాట. ప్రణామములు విష్ణుదేవా. ఏమిటి ఇంద్ర, మీ దేవతలందరూ ఇలా వచ్చారు? నేను తెలియక చేసిన ఒక పొరపాటు వల్ల మేము చిక్కుట్లో పడ్డాము మాత. దుర్వాస మహాముని శాపంతో సర్వము కోల్పోయాము. మమ్మల్ని మీరే కాపాడండి ఆపద్బాంధవా. మా శక్తులని కోల్పోయామని తెలుసుకుని ఆ రాక్షసులు మాపై యుద్ధాలు చేస్తున్నారు. మేము వారితో తలపడలేకపోతున్నాము స్వామి. అవును దేవా, ఆ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడుము.
దుర్వాస మహాముని కానుకను అవమానము చేయుట అంటే వారిని అవమానపరిచినట్టే. అంతేకాదు, కాలము కలిసి రానప్పుడు సహనంతో ఉండాలి. మీకు కాలము కలిసి రాలేదు. కాలం అనుకూలించే వరకు ఆ రాక్షసులతో స్నేహం చేయండి. మీరందరూ కలిసి కంచు కందం చుట్టూ ఉన్న 5 సముద్రాలలో 5వదైన పాల సముద్రమును మదించండి. పాల సముద్రము నుండి అమృతము పొడుతుంది. ఆ అమృతమును తాగితే దేవతలకు ఇకపైన వృద్ధాప్యము, మృత్యువు, భయము ఉండవు. ఈ కార్యమును దేవతలొక్కరే చేయలేరా ప్రభు? లేదు దేవి, మీరు శక్తులన్నీ కోల్పోయారు. అటు రాక్షసులు మృత సంజీవిని వారి గొర్భ దగ్గర ఉందని గర్వంతో ఉన్నారు. ఇంద్రాది దేవతలారా, పాల సముద్రమును మీరు ఒక్కరే చిలకలేరు. ఆ రాక్షసుల సహాయం తీసుకోండి. ముందుగా త్వష్ట సహాయంతో మందర పర్వతమును భూమిలోంచి తీసి జాగ్రత్తగా పాలు సముద్రములో దింపి వాసుకి సహాయంతో చిలకండి. అమృతము వచ్చే వరకు సహనంతో చిలకండి. అమృతం తాగితే అమరత్వం వస్తుంది అంటే తప్పక ఆ రాక్షసుల సహాయం కోరదాము. పదండి. ధన్యవాదములు స్వామి. ప్రణామములు మాత. ధన్యవాదములు స్వామి. ప్రణామములు మాత. ఏమిటి ఇంద్ర, ఇలా వచ్చావు? విష్ణుదేవుని సలహా మేరకు మేము పాల సముద్రం మదనం చేయబోతున్నాము. అందులో నుంచి అమృతం వస్తుంది. అది తాగితే చిరాయువులము అవుతాము. ఎంతైనా ఒక తండ్రి బిడ్డలము, అన్నదమ్ములం కదా. మీరు కూడా వస్తారా అని అడగడానికి వచ్చాము. అమృతమును మీరు మేము పంచుకుందాము. ఏమిటి అమృతమా? అరే, అమృతం లేదు, గిమృతం లేదు. ఇది ఈ దేవతల కపతమురా. నాకెందుకో బాబు చెప్పేసి నిజం అనిపిస్తోందిరా. ఊరుకోరా, నిజం కాదు, ఇది వేరే కపటమే. ఆగండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాము. అమృతం తాగితే మనము చిరాయువులు అవుతాము. తప్పక వెళ్దాము ప్రభు. చిరాయువుల అంటే ఎప్పటికీ మనల్ని ఆ దేవతలు ఏమీ చేయలేరుగా. మన గురువు గారి దగ్గర మృత సంజీవిని ఉంది కదా. మృత సంజీవినితో మన గురువు గారు మనని ఒక మాత్రమే బ్రతికించగలరు. అమృతం తాకితే ఎప్పటికీ ఎవరు మనను ఏమీ చేయలేరు. అటులైతే వెళ్దాము ప్రభు. సరే, వెళ్దాము. సరే ప్రభు. మాకు మరణం సమర్థమే. పడండి. ధన్యవాదములు. ఇక పదండి.
మందర పర్వతం నిలవట్లేదు, సముద్రంలో మునిగిపోతోంది. మీకు అమృతంతో అవసరం ఉంది. మీరు ఈ సమస్యని పరిష్కరించుకోండి. హే లోకనాథ, మాకు నీవే దిక్కు, కాపాడుము తండ్రి. కాపాడుగు తండ్రి. పద్మనాభ ఆపద్బాంధవ గోవింద. పద్మనాభ ఆపద్బాంధవ గోవింద. పద్మనాభ ఆపద్బాంధవ గోవింద. స్వామి, దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతమును పాలసముద్రములో నిలపగానే అది మునిగిపోయినది. ఇప్పుడు ఎలా ప్రభు? దేవి, నేను కూర్మావతారం ఎత్తవలసిన సమయం ఆసన్నమైంది. స్వామి, మరి నా కర్తవ్యము ఏమిటి? నీవు పాల సముద్రము నుండి పుట్టి మళ్ళీ నా వద్దకు చేరతావు. ధన్యోస్మి స్వామి. लोकाध्यक्षाय विद्महे खाराध्यक्षाय धीमहि तन्नो कूर्मः प्रचोदयात्. గరుడ, నేను కూర్మావతారమును స్వీకరించుతిని. నీవు ఆ మందర పర్వతమును ఎత్తి నాపై పెట్టుము. అలాగే స్వామి. ఇంకా మదనం మొదలు పెట్టండి. ఆ విష్ణుదేవిని ఆజ్ఞ మేరకు దేవతలు తల వైపు పట్టుకోండి, రాక్షసులు తొక్క వైపు పట్టుకోండి. కుర్రాడు, మీరు అన్ని కోల్పోయిన దేవతలు, మేము రాక్షసులము, పరాక్రమవంతులము. అలాంటి మేము ఒక పాము తోక పట్టుకోవడమా? మేము తల భాగము పట్టుకుంటాము, మీరు తోక పట్టుకోండి. అవును అవునవును, మేము తల పట్టుకుంటాము. అవునవును, మేము తల పట్టుకుంటాము. మేము తల పట్టుకుంటాము. అవునవును అవునవును, మేము తల పట్టుకుంటాం, మీరే తోక పట్టుకోండి. సరే పదండి, మీరెలా అంటే అలా.
హలాహలం 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 అందరూ పరిగెత్తండి. హలాహలం హలాహలం ఇంద్ర, మా గురువు శుక్రాచార్యుని వద్ద సంజీవని మంత్రం ఉన్నది. మేము ఈ హాలాహలం తీసుకున్న మమ్మల్ని మా గురుదేవులు కాపాడగలరు. మీరే శక్తిహీనులు. ఈ సమయంలో ఆ పరమశివుడు మాత్రమే మిమ్మల్ని కాపాడగలడు. ఆయనను శరణు వేడుము. హర హర మహాదేవ శంభో శంకర. పరమశివ, మమ్మల్ని కాపాడము తండ్రి. హర హర మహాదేవ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. భయపడకండి. జగత్ కళ్యాణము కొరకు ఈ హాలాహలమును మేము సేవించి మా కంఠముపై స్తంభింపచేస్తాం. హర 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 మహాదేవ్. హర 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 మహాదేవ్. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కార. శంభో శంభో శంకర. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. నమో నీలకంఠ. నమో నీలకంఠ. నమో మృత్యుంజయ. నమో నమః. నమో నీలకంఠ. నమో మృత్యుంజయ. నమో నమః. ఈ కాలకూట విషము నుండి సమస్త జీవకోటినే రక్షించావు. ధన్యోస్మి భూతనాథ, ధన్యోస్మి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. ఇంకా ఆటంకము లేకుండా సాగర మదనం పూర్తి చేయండి. మీకు శుభము కలుగుతుంది.
चतस्रजाम् चन्द्राम् हिरण्मये लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयङ्गामश्वम् पुरुषादहम् క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి మా నమస్కారములు. దానవరాజా, మన ఒప్పందం ప్రకారం అమృతమును ఇరువురం పంచుకోవలను. అమృతం మా చెంత ఉండగా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఇక ఇది సేవించి అమరులమయ్యి ముల్లోకాలను ఏలేద్దాము. ఈ మమ్మల్ని కాపాడుము స్వామి. ఆ రాక్షసులు అమృతం ఎత్తుకుపోయారు. गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुड गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा जनयन विधिनमुचिहरण मुख विभूषण
शयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपा कुरुदेव मम पापमपा कुरुदेव मम तापमपा कुरुदेव मम पापमपा कुरुदेव शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपा कुरुदेव मम पापमपा कुरुदेव 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 मङ्गलं भगवान् विष्णु मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षः मङ्गलायतनो हरि ఏమిటి స్వామి మీ మాయ? ఇప్పుడు ఏమి చేయబోతున్నారు? ఈ రాక్షసులకు బుద్ధి చెప్పాలంటే నేను వేషధారణ చేయక తప్పదు మరి. వేషధారణ అదేమిటి ప్రభు? నీవే చూడు దేవి. ఎంత అందంగా ఉన్నదో! ఓ సుందరి, ఓహో సుందరి, ముగ్ధ మనోహరముగా ఉన్నావు. ఎవరు నీవు? నేను జగన్మోహిని. క్షీరసాగర మదనంలో అమృతం వచ్చిందని తెలిసి వచ్చాను. ఆ రాక్షసులు అమృతం ఎత్తుకుపోయారు. అమ్మ జగన్మోహిని, దేవతలకు దానవులకు సమపాలలో పంచుతావా అమృతంని? లేదు, మొత్తం మాకే దక్కాలి. అవునవును, మాకే దక్కాలి. అది న్యాయం కాదు కదా. అయిలా బేబో ఇవ్వబో. అవును, ఇచ్చేదే లేదు. ఆగండి, మీకు నా మీద నమ్మకం ఉంటే నేను ఈ అమృతాన్ని నా స్వహస్తాలతో మీ అందరికీ పంచుతాను. మీకు సమ్మతమేనా? మాకు సమ్మతమే. మాకు సమ్మతమే. మాకు కూడా సమ్మతమే. మాకు కూడా సమ్మతమే. మాకు కూడా సమ్మతమే. అయితే
ఇటు వరుసలో దేవతలు, ఇటు వరుసలో రాక్షసులు కూర్చోండి. ఇద్దరికీ సమానంగా నేను పంచుతాను. బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, అపురూపం హరి జగన్మోహిని రూపం, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, అపురూపం హరి జగన్మోహిని రూపం, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం. అమ్మో, ఇదేదో మాయలా ఉందే. ఎందుకన్నా మంచిది ఆ దేవతల వరసలో కూర్చుంటాను. అమ్మా జగన్మోహిని, వీడు దేవత కాదు, శరభాను రాక్షసులో ఒకడు. అవునవును, మోసం చేసి మా వరుసలో కూర్చున్నాడు. ఈ శరభాను శిరస్సు రాహువుగాను శరీరము కేతువుగాను ప్రసిద్ధి చెందుతుంది. స్వామి, మీ దయ అపార కరుణ వలనే మాకు అమృతం లభించింది. లోకా సమస్త సుఖినో భవంతు. ఆహా, క్షీరసాగర మదనం ఇక్కడే ప్రత్యక్షంగా జరిగినట్టు కళ్ళకి కట్టినట్టు చూపించారు కదా. నాకైతే తెగ నచ్చేసింది. అద్భుతమైన ఈ సాగర మదనం అనే నాటకంలో పాల్గొన్న పిల్లలు విష్ణుమూర్తిగా నిష్టం బ్రహ్మానంద మండలం, లక్ష్మీదేవిగా అనగా మంచుకండి, గరుడు పక్షిగా ఆర్నవ్ నలమాచు, దుర్వాస మహామునిగా అనంత్ పద్మనాథ్ గూడే, ఇంద్రుడుగా ప్రణతి గూడే, దేవతలుగా రితిక్ బైరెడ్డి, సరయు జబ్బాల, ఆలియా బల్లా, శ్రియా ఆచి, విహాన శ్రీనటం, మిరాన్ బల్లా, ఆయుష్ తోట, ఆరుష్ పాలిపల్లి, అనీకా రెడ్డి రత్న, బలి చక్రవర్తిగా శ్రీమాన్ రెడ్డి రత్న, రాక్షసులుగా యువా మారుడి శక్తి, తొట్టెంపుడి, ఋషి వేసాలప్పు, హన్షు నిడమనుడి, శ్రియాన్ కోగంటి, ఆర్నవ్ నలమాచు, ప్రయాగ్ మలెముల, జయదేవ్ వర్మ నంది మండలం మరియు ఇషాన్ మై. చప్పట్లు కొట్టండి. పూర్వ అవతారంగా అనంత్ పద్మనాథ్ గూడే, కామధేనుగా అమయమంతా, శివుడుగా పర్జన్య మంచుతుంది, ధన్వంతరిగా అమయమంత, అప్సరసులుగా సౌవిక విజయేందర్, సంతోషం పాటు
ఆజ్ఞ అనగా శివాని దేశంపై ఆయుధ మాదిరి. జగన్మోహన్గా శృతి వడుగూరి, చంద్రుడిగా సరియు జబల, సూర్యుడిగా రితిక్ బైరెడ్డి, శరపము మరియు రాహు కేతుగా చెరిష్ జబల్, మరియు రచన దర్శకత్వం శ్రీమతి ఉజ్వల మంచికంటి గారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నరసింహం గారికి అండ్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా ఈ పిల్లలకి తెలుగు బడి పెట్టి వీళ్ళకి తెలుగు మాట్లాడచ్చు, చక్కగా ఇలా తెలుగు నాటకాలు కూడా చేయొచ్చు, మన కథలు నేర్చుకోవచ్చు, మన పౌరాణికాలు నేర్చుకోవచ్చు అని ఇలా మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ముందుగా నరసింహం గారికి ధన్యవాదాలు. అందరు గట్టిగా తప్పట్టు కొట్టండి మా ప్రిన్సిపల్ గారు. ఆయన తెలుగు బడి పెట్టడం వల్ల కదా ఇలా పిల్లలు వచ్చారు అని చేయగలుగుతున్నారు మంచిగా. తర్వాత ఈ నాటకంలో ప్రాప్స్కి ఒక పెద్ద తప్పట్లు కొట్టండి, అది మంచిగా అయినా కాకపోయినా. ఒకసారి వీలుంటే ఒకసారి కర్టెన్స్ ఓపెన్ చేస్తారండి, వీలుంటే జగదీష్ సార్. తీసేస్తారా? సో ఈ ప్రాప్స్కి డైరెక్టర్ అంటే ప్రాప్స్ ఇలా అన్ని ఇంత కరెక్ట్గా వచ్చాయంటే అంత డిసిప్లిన్డ్గా అవర్స్ టుగెదర్ ఈచ్ ప్రాప్ మీద వర్క్ చేసిన ఆవిడ సునీత వడుగూరి గారు ఇక్కడికి రావాలండి ఒకసారి. మా వికాసం టీచర్ సునీత గారు. మా క్లాస్లో ఈ ఇయర్ 41 మంది ఉన్నారండి. ఎలా తీయాలి అని మదన పడిపోయాము. ఎలా 41 మంది పిల్లలతో ఏ నాటకం తీయగలము అంటే నాకు ఓన్లీ క్షీరసాగర్ మదనమే తోచింది. బికాజ్ ఇక్కడైతే ఎక్కువ దానవులు, రాక్షసులు ఇన్ని పాత్రలు చూపించగలుగుతాం కదా అందరినీ. తర్వాత జగన్మోహిని కూడా, ఇది కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటిది అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఫైనల్గా విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తిన విష్ణు పురాణంలో జగన్మోహిని అవతారంతో అమృతం అంతా దేవతలకు దక్కేటట్టు ఆయన చేశారు. అందుకని తర్వాత ఒకసారి సునీత గారు మీరు మాట్లాడతారు, ఒకసారి ప్రాప్స్కి ఎవరైనా సాయం చేశారు. ఓకే. సో ఫస్ట్ మందర పర్వతం చూస్తున్నారు కదా వెనకాట్ల, అది కార్తీక్ గారు తయారు చేశారండి. కార్తీక్ గారు ఎక్కడున్నారు ఒకసారి నిల్చోరండి ప్లీజ్. అక్కడ చేయొద్దారు కార్తీక్ గారు, గట్టిగా తప్పటి పట్టాను ఆయనకి. 10 feet అండి, 10 feet తయారు చేశారు మందర పర్వతం. తర్వాత వాసుకి పాము చూసారు కదా, వాసుకి 24 సునీత 23 feet వాసుకి పాము తయారు చేశారు. ఇంతమంది పిల్లలు కరెక్ట్గా పట్టుకోవాలి, దాని తల అంతా చూసారు, దానికి చాలా ఉంది. 33 feet, సారీ అండి 33 feet. 10 అడుగులు తగ్గించాను నేను, ఎంత తప్పు. సో అది తయారు చేయడానికి చాలా మంది ఎన్నో డేస్ అండ్ నైట్స్ స్పెండ్ చేశారండి మా ఇంట్లో బేస్మెంట్లో. సో వాళ్ళ పేర్లు చెప్తాను, ఒక్కొక్కరు ప్లీజ్ నుంచోండి. ఒకవేళ బ్యాక్ స్టేజ్ ఉంటే రండి తప్పకుండా. ప్రణీత గారు ప్రణీత ఎక్కడ ఉన్నారు? నుంచున్నారా? అందులో ప్రణీత గారు అక్కడ ఉన్నారు. మీరు చూడాలి ఎంత గొప్ప ఆర్టిస్ట్లో ఒక్కొక్కళ్ళు అసలు నిజంగా. ఆ పాము తల కుట్టారండి కూర్చుని. తర్వాత వెన్నెల గారు మిషన్ తీసుకుంటే అదంతా గుడ్డ కొని కుట్టారనమాట చాలా. తర్వాత విష్ణుప్రియ గారు, సతీష్ గారు, గట్టిగా తప్పట్లు. సతీష్ గారు ఎక్కడ ఉన్నారు? సతీష్ గారు ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారంటే ఈచ్ డ్రాప్ మీద ఆయన కూడా. తర్వాత హరిణి గారు నుంచోవాలి. తర్వాత రాజేశ్వరి గారు,
రాజేశ్వరి గారు వీళ్ళంతా కూడా కూర్మాన్ని కూడా తయారు చేశారండి. వీళ్ళందరూ కలిసి కూర్మాన్ని చూసారా ఎంత అందంగా ఉందో. కూర్మ ఇలా ఒకసారి తీసుకురండి సార్. నిజంగా కూర్మాన్ని కూడా స్వామివారిలా తయారు చేశారు. అది దానికి ఆల్మోస్ట్ వాళ్ళకి 15 hours పైన పట్టిందండి. చిన్న ప్రాప్ అనుకుంటాను. అదంతా మొత్తం పేపర్ తోటి ఎక్కడ స్వామివారిలాగే ఉండాలి, మళ్ళీ ఆ మంత్ర పర్వతం మోస్తున్నట్టు ఉండాలి అని. అంటే మా ఈ ప్రాప్ ఇంతమంది జనాలతో పాటు ఈ ప్రాప్స్ కూడా మాకు మనుషులు లెక్కే. వీళ్ళు ఎంతవరకు అయ్యారు, ఎన్ని అవుతున్నాయి, ఇది మాకు ఒక మీటింగ్స్ అయ్యి ఇదంతా వాళ్ళు తయారు చేశారు. చక్కగా ఆ కూర్మని చూడండి ఎంత అందంగా ఉందో. పిల్లలందరూ బయట పెట్టాం, ఫోటో దిగచ్చు. తర్వాత ఈ సముద్రము ఇంత అందంగా వచ్చింది చూసారు కదా సముద్రం ప్రాపు. ఇది అను కోగంటి గారు ఎక్కడున్నారండి? అను కోగంటి గారు, అను గారు బయటికి రావాలి. మొత్తం తనే చేస్తారండి. మొత్తం సముద్రం ప్రాప్ అంతా ఎవరు హెల్ప్ తీసుకోకుండా తనే పాపం కట్ చేసి అంతా అది తయారు చేసి అక్కడ పెట్టారు. సో తర్వాత ఇంకెవరి పేరైనా మర్చిపోతే సారీ, కానీ బ్లాక్ స్టేజ్ వాలంటీర్స్ పేర్లు చదవాలి. చాలా కష్టపడ్డారు ఆ టైంకి రావడం వెళ్ళడం ఇదంతా. అంటే పవన్ మంచిగంటి గారు దీని అంతటికి బ్యాక్ బోన్. ఆయన కూడా గట్టిగా తప్పట్లేదు. ఎందుకంటే ప్రాప్స్ అన్ని ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయన చెప్పారు ఇలా కావాలి, ఇలా చేయాలి. పెయింటింగ్స్ అన్ని ఫైనల్ టచెస్ అన్ని ఆయన చూసుకున్నారు. తర్వాత బ్యాక్ స్టేజ్ వాలంటీర్స్ అండి. సుమంత్ గారు, గట్టిగా తప్పట్లేదు అందరికీ. సుమంత్ గారు, ప్రణీత గారు, వీరా గారు, ప్లీజ్ అందరు నుంచోండి ఎక్కడున్నా కూడా. కష్టపడి ఒక బ్యాక్ స్టేజ్ అంతా చేశారు. కృష్ణవేణి గారు, సృజన గారు, అను కోగంటి గారు, సవి రత్న గారు, తర్వాత పవన్ గారు. తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేశారు కదండి, గరుడ గమన. వాళ్ళందరి కోసం మనీ గట్టిగా తప్పకుండా చిన్న పిల్లలు వాళ్ళకి ఇప్పుడు డాన్స్ నేర్పించిన వాళ్ళు ఎవరో వాళ్ళకి కూడా గట్టిగా తప్పట్లు కొట్టాలి. రుష్మిక గొట్టె ముక్కల ఎక్కడున్నా ఒకసారి నుంచోనన్నా వచ్చి ఉంటే నువ్వు ఇవాళ. రుష్మిక వచ్చి ఉంటే నుంచోనాన్న. వచ్చేవాళ్ళు తెలుసు పట్టకుండా. ఓ ఇక్కడ ఉందా? సో తర్వాత ఈ చిన్న పిల్లలకి డాన్స్ నేర్పించిన వాళ్ళు యాక్చువల్గా జగన్మోహినికి డాన్స్ రుష్మిక గొట్టెముక్కలా నేర్పించింది. ఈ చిన్న చిన్న అప్సరసలు ఉన్నారు కదా వాళ్ళకి డాన్స్ నేర్పించిన ఆవిడ సౌమ్య గారు. ఎక్కడున్నా ఇక్కడికి రావాలండి. సౌమ్య గారు అప్సరసలు అందరూ ఎంత చిన్న పిల్లలు నేర్పించినా ఎంత కష్టం చూడండి. ఆవిడ ఎన్నో అవర్స్ స్పెండ్ చేసి వాళ్ళందరికీ డాన్స్ నేర్పించి కరెక్ట్గా వాళ్ళ టైంకి వచ్చేటట్టు అంత ప్లాన్ చేశారు. సో ఇంతమంది ఈ నాటకంలో శ్రమిస్తే ఈ నాటకం ఇలా వచ్చింది. అందరికీ గట్టిగా తప్పట్లు. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. సో బ్యాక్ స్టేజ్ మా జగదీష్ గారిని మర్చిపోయానండి. అండ్ అంజనీ టీచర్ కూడా, మా వికాసం టీచర్స్. జగదీష్ సార్ మొత్తం కర్టెన్ హెల్ప్ అంతా ఆయన చేశారు. అంజనీ టీచర్ ఏమో అందరికీ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరికి కూడా గట్టిగా తప్పట్లు. మా వికాసం టీచర్స్ ధన్యవాదములు. టీచర్ గారు ఉజ్వలా టీచర్ గారు వికాసంకి దగ్గర 2013 నుంచి మేమిద్దరం కలిసి టీచర్గా చేస్తున్నాం. నాకు గుర్తుంది. అప్పటి నుంచి ఏ ఇయర్ కూడా టీచర్ గారు పిల్లల్ని ఒక్కళ్ళని కూడా వదలలేదు. అందరూ స్కిట్లో చేయడానికి చాలా చాలా ప్రోత్సహించి, అంటే చాలా ఎఫర్ట్ పెట్టి ఒక స్కిట్ చేస్తాం. సో దానికి పేరెంట్స్ ఇప్పటివరకు ఎంత బాగా కోఆపరేట్ చేస్తారు అంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు వీళ్ళకి క్రమశిక్షణ దగ్గర నుంచి డ్రెస్ దగ్గర నుంచి వేషాల దగ్గర నుంచి ఓన్లీ మనం ప్రాక్టీస్ చేసేది వేషాలు స్టేజ్ మీదే. కానీ వాటన్నిటికీ మేకప్ చేయడానికి సో ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ స్కిట్ కానీ చాలా ఒక లెస్ దాన్ 30 daysలో ఇంతమందితో స్కిట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ తప్పకుండా చేయాలి అంటే చాలా ఎఫర్ట్ కావాలి. చాలా దాని మీద ఎంత దృఢమైన కోరిక ఉంటేనే అది సాధ్యపడుతుంది. పిల్లలకి స్కిట్లో చేసినప్పుడు మాత్రమే, మీరు కూడా గమనించుంటారు, ఇప్పటి నుంచి ఇంతకుముందు ఒక రకంగా పిల్లలు అర్థం చేసుకుంటారు తెలుగు. ఎందుకంటే వీళ్ళకి ఒక టీం వర్క్ లాగా ఇంటరాక్షన్ పెరిగి
తెలుగులోనే మాట్లాడండి, తెలుగులోనే మాట్లాడండి. తెలుగులోనే మాట్లాడండి అని టీచర్ గారు వెనక నుంచి ఎక్కువ ప్రాంప్టింగ్ చేయటం వలన ఇప్పటి నుంచి మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తారు ఈ క్లాస్లో కూడా. సో టీచర్ గారికి మీరు ఒకసారి నుంచుని, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి తను కష్టపడేది మన కోసం, మన పిల్లల కోసం, మన తెలుగు పిల్లల కోసం. వందే మాతరం. అంటే రికార్డింగ్కి హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోయాను. సుబ్బు వడుగూరు గారికి ఒక తప్పట్లు, సుబ్బు బళ్ళా గారికి కూడా, సుబ్బు బళ్ళా గారు వాళ్ళిద్దరూ కూడా రికార్డింగ్కి పవన్ మంచుకంటి గారికి హెల్ప్ చేశారు. మా హస్బెండ్ పేరు ఇక నేను చెప్పను, ఎందుకంటే అన్నిట్లో అయినా ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. సో కానీ సుబ్బు గారు ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.